శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. అలా కాదు మాకు సమస్యలు ఇలా ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు రీసెంట్గా ఏదైనా సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి తగువైన మందులు నేను చెప్తూ వస్తాను. దాన్ని వాడుకోండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఈరోజు విషయం ఏమిటంటే, చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి. చాలా మందికి పడుకొని ఇలా చేయబెట్టుకున్నారనుకోండి, మొత్తం అంతా తిమ్మిరి పట్టేస్తుంది. కాసేపు కూర్చొని పైకి లేచారనుకోండి, కాళ్ళు తిమ్మిర్లు పట్టేస్తుంటాయి. అలాగే బాడీలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ తిమ్మిర్లు పడుతుంటాయి. మనం ఇట్లా పడినా కూడా సరిగ్గా స్పర్శ తెలియకుండా పోతుంటుంది. ఇది ఎందుకంటే దాన్ని తిమిరి వాతం అని పిలుస్తుంటారు. వాతాలు 80 రకాలు ఉన్నాయండి. ఆ 80 రకాల వాతాల్లో ఈ తిమిరి వాతం కూడా ఒకటి. ఇది ఎందుకప్ప వస్తుందంటే, వాత ప్రకోపం, దేహంలో వాత ప్రకోపం ఎక్కువయ్యి ఈ ఒక వాతం అనేది సురువైతూ ఉంటుంది. అది రక్తంలో పోయి చేరుతుంది. నరాలు సరిగా సప్లై కాకుండా దాన్ని బాధిస్తూ ఉంటుంది. అలాంటి సమస్యకు మనము ఇంట్లో ఉండే రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ ఒక కాస్త శ్రమ అనేది ఉంటుంది. ఆ శ్రమపడి మీరు చేసుకోవచ్చు. దానికి జతలో మీరేం చేయాలంటే, మీరు తినే ఆహార పదార్థాలు కంపల్సరీగా కొన్ని చూసి వాడుకోవడం మంచిది. వాత పదార్థాలు, ఈ ఆలుగడ్డ, అనపప్పు, మినపప్పు, అలసందలు, బఠానీలు, ఈ ఎండిన పప్పులు చాలా వరకు మానుకోవడం చాలా మంచిది. ఇక్కడ తీసుకోవాల్సిన పప్పులు ఏదంటే కందిపప్పు తీసుకోవచ్చు, ఉలవలు, పెసరపప్పు కూడా తగ్గించుకోవడం మంచిది. బాడీ ఎక్సెస్ ఆఫ్ ఓవర్ హీట్ కాకూడదు. ఎక్కువ హీట్ అయినా కూడా మీకు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటుంది. వాతం అనేది పెరుగుతూ వస్తుంది. దాని నుంచి మీరు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కావచ్చు. కొంతమందికి చలన వాతం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువ గ్యాస్ట్రిక్ అయ్యి ఆ వాతం అనేది ఏమవుతుందంటే, ఒకసారి రెట్లో ఉంటుంది, ఒకసారి పొట్టలో ఉంటుంది, ఒకసారి వీపులోకి పోయి ఉంటుంది, ఇంకోసారి కాళ్ళలోకి నడుముకి వచ్చి చేరింటుంది. దీన్ని చలన వాతము అంటారు. అలాగే ఈ ఒక వాతము ప్రకోపం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఈ తిమిరి వాతం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ తిమిరి వాతం వచ్చినప్పుడు మనము దానికి తగువైన మందులు తీసుకోకుండా పోతే అది పక్షవాతానికి మారుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా పోతుంది. మనము ప్రెజర్ ఎక్కువగా లేకుండా అదేమైతే ప్రెజర్ తగ్గుతూ ఉంటుంది. రక్తం అనేది ప్రెజర్ తగ్గుతూ వచ్చినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అవుతుంది. ఎప్పుడు మెదడులో మనకు రక్తం అనేది గడ్డగట్టి బ్లాక్ అవుతుందో అప్పుడు ఈ ఒక పెరాలిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పెరాలిసిస్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పక్షవాతము, పక్షఘాతము. పక్షవాతం వచ్చింది అనుకోండి, 1-2 నెలల్లో మందులు తీసుకొని మీరు హాయిగా పారాడుకొని ఉండొచ్చు. అప్పుడు మీరు హాస్పిటల్కి పోయి గ్లూకోజ్లు అవి వేయించుకునే అవసరం ఏమి ఉండదు. మందులు తీసుకుంటే పాసివ్. అదే నీకు పక్షఘాతం వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు గ్లూకోజ్లు అవి ఎక్కిచ్చేస్తారు. ఆల్రెడీ నరాలు చచ్చిపడి ఉంటాయి, చలవచ్చి బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా మొత్తం చచ్చింటాయి. ఎప్పుడు ఈ గ్లూకోజ్లు ఎక్కిస్తారో అప్పుడు ఉండే నరాలు కూడా పర్మనెంట్గా చచ్చిపోతాయి. అందుకే 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా కుంటుకొని పాక్కొని పరిగెత్తూ ఉంటారు, జనాలు నడుస్తూ ఉంటారు. ఇలాంటి తిమిరి వాతం అనేది మీరు మొదట్లో గుర్తించుకొని దాన్ని దూరం చేసుకున్నారనుకోండి, ఆ సమస్య దూరం అవుతుంది. అలా కాదు అట్లే వదిలేశారనుకోండి, అది వస్తా వాత ప్రకోపం ఎక్కువయ్యి మీరేం చేస్తారో పక్షవాతానికి లోనవుతారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను ఒక రెమెడీ చెప్తాను, దాన్ని మీరు చూసి చేసుకోవచ్చు. ఇది చూడండి, చిత్రమూలం. దీన్ని ఈ ఒక చెట్టుని చిత్రమూలం అంటాం. చూడండి, ఆకులు ఇలా ఉంటుంది, పువ్వులు ఇలా ఉంటాయి. దీనికి ఇలా కాయల్లాగా వస్తుంది. ఇది మనకు బట్టలకంతా అట్లా పట్టుకుంటూ ఉంటుంది. ఇది ఒక చిత్రమూలం. ఈ ఒక చిత్రమూలం మనం ఏం చేయాలంటే, మొత్తం ఏర్లతో సమేతం పెళ్ళగించుకొని ఆ ఏర్లు ఎంత ఉందో అంత మాత్రమే కొట్టుకోవాలి. పై చెట్టు మనకు పనిచేయదు, మొత్తం లోపల ఉన్న వేర్లు మాత్రమే పనిచేస్తాయి. అలా తీసుకొని దానిపైన బెరడు ఉంటుంది. ఇలా మనం తుంచామనుకోండి, ఇలా తీస్తే ఇది చూడండి, లోపల ఉన్న పుల్ల తీసేయాలి, పై బెరడు మాత్రమే తీసుకోవాలి. ఇలా వస్తుంది, వేర్ల పైన బెరడు వస్తుంది. ఇలాంటి బెరడు చూడండి ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చి చిత్రమూలం వేరు బెరడు అనమాట. ఈ బెరడును మనం ఏం చేయాలా, మొత్తం అంతా తీసి నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత దాన్ని నాటు ఆవు గోమూత్రం తీసుకోవాలి. నాటు ఆవు పంచితం గోమూత్రం తీసుకొని దాంట్లోకి ఈ వేర్లేసి వదిలేయాలి. ఒక 5 రోజులు దాన్ని వేసి వదిలేశారనుకోండి, అప్పుడు అది మొత్తం అంతా నానుతుంది. నానిన తర్వాత ఆ పంచితాన్ని ఎత్తి మళ్ళీ మార్చేయాలి. దాన్ని షిఫ్ట్ చేసి దాన్ని మానుకోవాలి. దాన్ని మొత్తం వంచేసి వేర్లు మాత్రం ఈ పై బొబ్బడ మాత్రమే సపరేట్గా తీసుకొని మళ్ళీ కొత్తగా పంచితం పోయాలి. దాంట్లోకి మళ్ళీ 5 రోజులు వదిలి మళ్ళీ 5 రోజులు మళ్ళీ కొత్త పంచితం పోయాలి. ఇట్లా 3 సార్లు దాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత మనము దాన్ని మళ్ళీ ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుంటే అది మొత్తం ఎండిపోయి
పౌడర్ లాగా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు పట్టుకొని ఇంచితే మనకు పట్టని పగిలిపోతుంది. అప్పుడు మనం దాన్ని ఏం చేయాలా, తీసుకొని చూర్ణం చేసుకోవాలి. ఏదేది చూడండి, ఇది పిప్పళ్ళు అంటాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, గజ పిప్పళ్ళు, సన్న పిప్పళ్ళు. మనకు కావాల్సిన సన్న పిప్పలు, గజ పిప్పళ్ళు అవసరం ఉండదు. గజ పిప్పళ్ళు, అలాగే చిత్రమూలం వేరు పట్ట, అల్లము, మిరియాలు, ఈ ఒక 4 పదార్థాలను సమప్రమాణాలతో తీసుకొని చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు తీసుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలంటే ఉడుకు నీళ్ళు బాగా నీళ్ళు కాగిండాలి. బాగా కాంచిన నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోండి. తీసుకొని దాంట్లోకి ఈ ఒక్క చూర్ణం ఒక 1/2 చెంచా అంత చూర్ణం, 1/2 చెంచా కింద కాస్త తగ్గించుకోండి, పర్లేదు. తగ్గించుకొని మిక్స్ చేసుకొని ఉదయం సాయంత్రం 2 పూటలు భోజనం అయిన తర్వాత తీసుకుంటూ వచ్చామనుకోండి, ఆ తిమిరి వాతం అనేది పరిపూర్ణంగా తగ్గుతూ వస్తుంది. అలా కాదండి, మాకు చేసుకునేదానికి టైం లేదు, మాకు ఇలాంటి పొజిషన్ ఉండాలి, మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి, పంపిస్తాము, వాడండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చు అని తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.